నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా కల్వకుంట్ల కేసీ రావు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు మీదనే చర్చ జరుగుతుంది. తెలంగాణ మొత్తం కూడా ఆమెను ఇప్పుడే ఇందాకనే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి, మనం వింటున్నాం. దీనిపైన కానీ ఇంకా అనేక ట్రెండింగ్ విషయాల మీద మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు, గాంధారి ముద్దుబిడ్డ, ఎల్లారెడ్డి నియోజకవర్గం, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావాలని తెలంగాణ కోసం ఒక 2 ఎకరాల భూమి అమ్మి తెలంగాణ కోసం కొట్లాడిన ఒక యోధుడితోని మనం ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అన్న కామారెడ్డి జిల్లా వస్తుంది. మొన్న కేసీఆర్ మీద కూడా కొట్లాడి మొన్న ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అత్యంత కీలక పాత్ర వహించినటువంటి ఒక అన్నున్నాడు. అన్న పేరు సర్దార్ సింగ్. అన్న మన పిఎంఆర్ టీవీ ఛానల్కి వచ్చిండు. అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి అన్న, అసలు ఏం చెప్తారు కవిత గురించి? అసలు మీ 2 ఎకరాల భూమి అమ్మడానికి ఏంటి అసలు కారణం? ఇప్పుడు తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైన తర్వాత ఇప్పుడు అప్పట్లో గతంలో ఇదే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మొదటిసారి ఉద్యమం జరిగినప్పుడు చాలామంది అసలు వాసిరు, కానీ వాళ్ళ కళ నెరవేరలే. ఆ కళ నెరవేర్చడం కోసం మలిదశ ఉద్యమం అని చెప్పేసి పెద్దలు కొండలక్ష్మణ్ బాబు లాంటి వారు, జయశంకర్ లాంటి వారు, గూడ అంజన లాంటి వాళ్ళు, ఇట్లాంటి పెద్ద మనుషులు తీసుకొని ఆ నినాదాన్ని తీసుకొని ఈ కార్యక్రమం తీసుకుంటున్న సమయంలో కేసీఆర్ కూడా ఒక ఉద్యమనేతగా బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఏం చేసిండు, కొన్ని విషయాలలో జనాలను నమ్మేయడంలో ఆయన విజయవంతమైండు. ఆయన జనాలు నమ్మడం వల్ల, ఆయన పెట్టే మీటింగ్ల వల్ల జనాలు ఆయన మాటలకు ఆకర్షితాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నది మేధావులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు కొనుక్కున్నారు. వాస్తవంగా మన తెలంగాణ ప్రాంతం అనేది దేనికంటే తెలంగాణ వాళ్ళకు పౌరుషం ఎక్కువ. ఆ పౌరుషానికి తగ్గట్టే మనం ఉండాలనే ఉద్దేశంతో మన రాష్ట్రం సాధించుకోవాలి, మన సగర్వంగా మన రాష్ట్రంలో మనం పరిపాలన చేసుకోవాలనే ఉద్దేశంతో జరుగుతున్న ఉద్యమంలో కేసీఆర్ కొంచెం ముందు బాగా ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా కేసీఆర్ మొదలుపెట్టిన అడుగుతో దాని తర్వాత ఈ విద్యార్థి చైతన్యం అనేది ఒకటి. విద్యార్థి చైతన్యం ద్వారా ఈ విద్యార్థి చైతన్యంతో పాటు కొంతమంది కవులు కళాకారులు వాళ్ళ గొంతు చించుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కదిలించేటువంటి పాటలు రాసుకొచ్చారు. ఆ పాటల ద్వారా మీరు 2 ఎకరాల భూమి అమ్మిరా? ఆ పాటలు వినే ఆ పాటల ప్రభావం కళాకారులు పాడిన పాట. ఏదైనా పాట ఐడియా ఉందా మీకు? గుర్తు ఉంది. చెప్పు. ఇంతకుముందు పాడగలుగుతారా? మీకు వస్తుందా? అంటే అంత నేను సాహిత్యం లేదు నాకు. అంత కాకుండా కొంచెం వీరులారా వందనం అనే పాట ఉంది కదా. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు అనే పాట. మా త్యాగధనులారా మర్చిపోము మేము అనగా మీరు ఇక ఉస్మానియా యూనివర్సిటీలో ఉదయించిన కిరీటం ఆ పాటకైతే ఇక ఉండదు. అదే టైంలో అప్పుడు పిడమర్తి రవి కానీ, రాజారాం యాదవ్ కానీ, ఇలా కొంతమంది మేధావి వర్గం నుంచి వచ్చిన వాళ్ళు ఒక విద్యార్థి జేఏసీ స్థాపించి దాంట్లో కూడా మనం ముఖ్య పాత్ర పోషించినాం. బేసికల్గా కేసీఆర్ కొంత తెలంగాణ ఉద్యమాన్ని వాడుకొని కొన్ని విషయాలలో రాష్ట్ర ప్రజలు మోసం చేసినా కానీ నిఖార్సైన విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు మాత్రం పట్టుబడి తెలంగాణ రాష్ట్రం సాధించారు. మీరు ఏ సందర్భంలో 2 ఎకరాల భూమి మీరు? అంటే తెలంగాణ ఉద్యమం కోసం మాకు ఇప్పుడు మిలియన్ మార్చ్ ప్రోగ్రామ్ అయింది. అప్పుడు మర్రి కిరణ్ ఉండే, కోట శ్రీనివాస్ గౌడ్ మన కరీంనగర్ పెద్దపల్లి నుంచి ఉండే, హరీష్ గౌడ్ ఉండే, మన పెద్దపల్లి నుంచి మన కరీంనగర్ నుంచి సంగం నుంచి దిలీప్ అని ఉండే. ఇట్లా చాలా మంది ఇక తెలంగాణ రాష్ట్రం కావాలనే ఉద్దేశంతో పోయిన తర్వాత కేసులు కావాలంటే మాకేమో రాజకీయ పార్టీ అంటలేదు, మాకు గద్దర్ అనేది దిక్కు. మా ప్రధాన సలహాదారుడు గద్దరన్నతోనే ట్రావెల్ చేసినాం. గద్దరన్నే మాకు మార్గదర్శుడు. గద్దరన్న ఏం చేస్తాడు, వచ్చి పోరాటం చేయగలుగుతాడు కానీ పైసలు పెట్టే పరిస్థితి. పాపం ఆయననే పేదవాడు. ఆయన జీవితం కూడా ప్రజల కోసం దారబోసిందే. ఇక మా కోసం, బియ్యల కోసము, మా ఫ్యామిలీ నడపడం కోసము, ఇక మా చదువులు ఎట్లా కూడా పోయినాయి. నాకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగం వచ్చింది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగం సెలెక్ట్ అయినా నేను.
అయిన తర్వాత పోలీస్ క్లియరెన్స్ లేక ఉద్యోగం కూడా పోయింది. అంటే కేసుల వలన? కేసుల వల్లనే. ఈరోజు కేసులు ఉంటే నాకు బ్రహ్మాండంగా ఉద్యోగం చేసుకునేవాడిని. తెలంగాణ కేసులు లేకపోతే అప్పుడు కూడా కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది వాళ్ళకి ఎవరికైతే వాళ్ళకి ఎత్తేసారుగా కొందరు కొంత అది కూడా చిన్న డిస్టర్బ్ కలబెట్టిన కేసులు కానీ ఆ చిన్న చిన్న కేసులు ఎత్తేసారు తప్ప రైలు రోకో లాంటి కేసులు, మిలియన్ మార్చి కేసులు, సాగరహారం కేసులు, అసెంబ్లీ ముట్టడి కేసులు, సెక్రటరీ ముట్టడి కేసులు, ఇంటర్మీడియట్ భవన్ ముట్టడి కేసులు, ఇట్లాంటి మేజర్ ఏదైతే ఉంది. ఇంకోటి చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ మహబూబ్ నగర్ డిస్టిక్ ఎంటర్ అవుతుంటే టీడీపీ ఆఫీస్ కాలబెట్టినాం. తెలంగాణ విద్యాసంఘం ఆధ్వర్యంలో కరీంనగర్లో టీడీపీ ఆఫీస్ కాలబెట్టేసినాం. ఆ రోజు దాంతోపాటు జగన్ ఎప్పుడైతే మానుకోటకు వచ్చిండో జగన్ తెలంగాణ వ్యతిరేకి అనే ఉద్దేశంతో తెలంగాణ వ్యతిరేకి తెలంగాణలో పర్యటించే ఉద్దేశంతో మానుకోట విద్యం అక్కడ స్వామి నాయక్ ఉంటాడు, మిత్రుడు మా ఎస్టీ సోదరుడు స్వామి నాయక్ ఉంటాడు. అగ్రభాగం అక్కడ మాకంతా అకామిడేట్ చేసి రాజారాం యాదవ్, మా కోట శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ విద్యాసంఘం చాలా యాక్టివ్గా ఈరోజు మిలిటెంట్ పోరాటాలకు మారుపెట్టుగా తెలంగాణ విద్యాసంఘం అగ్రభాగం నిలిచింది. అట్లాంటి విషయంలో మేము ఉద్యమం పట్ల ఆకర్షితులై ఉద్యమం అప్పుడైతే ఎవరైతే ఇంతకుముందు అమరు లేరో వాళ్ళ ఆశ సాధన కోసం మనవంతు సాధారణంగా యూనివర్సిటీలో మనం చదువుకుంటున్నాం. మనం కాస్త కూస్త సామాజిక స్పృహ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం సాధించాలి. ఇంతకుముందు ఎవరైతే అమరు లేరో వాళ్ళ కళలను వాళ్ళ కళలను మనం నిజం చేయాలి, వాళ్ళ స్వప్నాన్ని సాధించాలని పట్టుదలతోని కొన్ని జైలు పాలు కావడం, బెయిల్ కోసం కావడం. జైలు కూడా పోయినాం, జైలు కూడా పోయినాము. 64 రోజులు జైల్లో ఉన్నా. 64 రోజులు జైల్లో మన ఈ చెర్లపల్లి జైల్లో ఉన్నా, చెంచల్గూడ జైల్లో ఉన్నా. రెండు జైళ్ళలో ఉన్నా. అయితే 2 ఎకరాలు ఒకటేసారి అమ్మిరా? ఎకరం అమ్మిరా? అర్ధ ఎకరం అమ్మిరా? ఎట్లా అమ్మిరా? 2 ఎకరాలు ఒకటేసారి అమ్మినా. అప్పుడు ఎంత వచ్చినాయి డబ్బులు? అప్పుడు నాకు దాదాపుగా 6-12 లక్షలు వచ్చినాయి. 6 లక్షలు వచ్చినాయి. 6 లక్షలు వచ్చినాయి. అంటే ఖచ్చితంగా పీకలు అప్పులు చేసినావు అన్నట్టు ఉద్యమం అంటే ఉద్యమం కోసం ఇప్పుడు కేసులు పెట్టి మాకు షూరిటీ కావాలి. మేము బయటికి రావాలంటే షూరిటీ కావాలి. షూరిటీ డబ్బు చూపాలంటే డబ్బులు షూరిటీ ఇవ్వాలి. అప్పుడు మొత్తం సీమాంధ్ర పాలకులు పైసలు ఇవ్వాలి. గుండు పిన్నుతో గుచ్చేది, సీసెస్లో తీసుకుపోయి గుండు సీలతో మాకు ఇంత కష్టపడి. ఆ రోజు ఈశాన్ రెడ్డి ప్రోగ్రామ్ అన్నప్పుడు మన ఇఫ్లు పక్కన ఈయన రామచంద్రరావు ఉండే, ఏసీపీ రామచంద్రరావు దాడి చేసినప్పుడు గదరన్న మీద దాడి అయింది. ఆయన పక్కన పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, పొన్నం ప్రభాకర్ మీద దాడి అయింది. వాళ్ళని తప్పేయడం కోసం నేను దెబ్బలు తిన్నా. పెద్ద హిస్టరీ. మరి మీరు ఇంతకాలం బాగా ఎక్కువ ఎందుకు ఎక్స్పోజ్ కాలేదు, బయటకు రాలేదు? ఎక్స్పోజ్ కాలేదంటే మేము ఎంతసేపు తెలంగాణ రాష్ట్రం వచ్చిందాకా తెలంగాణ రాష్ట్రం అని కొట్లాడిన తర్వాత కేసీఆర్ ఏం చేసిందంటే ఎవరైతే ఉద్యమకారులను మళ్ళీ ఉద్యమం చెయ్యొద్దనే ఉద్దేశంతో పాత కేసులు ఎత్తేయకుండా ఎవరైనా ఎక్కువ మాట్లాడితే, ఎవరైనా వాళ్ళని ప్రశ్నిస్తే, వాస్తవంగా ప్రజాస్వామిక తెలంగాణ సాధించాలనుకున్నాం, ఆర్థిక సమానత ఉన్న తెలంగాణ సాధించాలనుకున్నాం. కానీ ఇట్లా మనం మాట్లాడలేని తెలంగాణ వస్తారని ఊహించలేదు వాస్తవంగా. సరే, మీరు మళ్ళీ ఒకసారి మంచి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చేద్దాం. ఇప్పుడు కవిత పార్టీ సస్పెండ్ చేసింది, ఎట్లా చూస్తారు? కానీ వాస్తవంగా చెప్పాలంటే కేటీఆర్ కన్నా కవిత గారు తెలంగాణ ఉద్యమంలో కాస్త కూస్తో రోడ్డు మీదకి వచ్చారు. జాగృతి పెట్టి సరే ఒక ఆడబిడ్డగా, ఒక తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఆడబిడ్డగా ఆ రోజు జాగృతి ఒక వ్యవస్థను స్థాపించడం చాలా శుభపరిణామం. అప్పుడే పెళ్ళయిందట. ఒక పిల్లగాడు వెనకాల కూర్చుంటే ఈమె ప్రెగ్నెంట్, ఇంకొక కడుపుతో ఉన్నప్పుడు కూడా ఉద్యమంలో పాల్గొన్నదట. తెలంగాణ పెట్టాలని అన్న చెప్పిన ఇంటర్వ్యూలో నేను చూసిన. అయితే పాల్గొనేది ఆయనతో పాటు షేన్షా హైదర్ పాషా అని అబ్బాయి ఉండే, యాంటీక్లైన్ గోదావరి కానీ జిల్లా యాంటీక్లైన్ కానీ హైదర్ పాషా అని పిల్లోడు ఉండే. ఆ రోజు నుంచి కవిత కూడా మంచిగా విద్యార్థి ఉద్యమాలను కూడా విద్యార్థులను సపోర్ట్ చేసింది. మమ్మల్ని కూడా తెలంగాణ ఉద్యమం కోసం మీరు పోరాటండి, మేము ఉంటాం వెనుక అనే ఉద్దేశంతో చెప్పింది. అందులో ఈటెల రాజేంద్ర గారు అగ్రభాగంగానే ఉన్నారు. ఆ రోజు నేను ఈటెల రాజేంద్ర గారితో ఉన్నాను. ఆ రోజు పిడమర్తి రవి, బల్క సుమను, రాజారాం యాదవ్, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ జైల్లో ఉంటే ఈటెల రాజేందర్ గారు వాళ్ళ భార్య జమున మేడం బంగారం తీసుకొని పోయి నా కండ్ల ముందులో కుదాబెట్టి బెయిల్ తీసుకొచ్చిన ఘనత. అవునా? ఈటెల రాజేందర్ గారు ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు నిలబడ్డారు. కానీ తెలంగాణతో మా కోసం ఉద్యమకారుల కోసం అండగా నిలబడ్డ నాయకులను పక్కన పెట్టేసారు. ఈరోజు రాష్ట్రాన్ని దోపిడీ చేసే వ్యవస్థను కవితను సస్పెండ్ చేయడాన్ని ఎట్లా చూస్తారు? కవితను సస్పెండ్ చేయడం అనేది అది వాళ్ళ రాజకీయ ఎత్తుగడ, వాళ్ళ కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిణామం. రాజకీయ ఎత్తుగడలో నాకు తెలిసి వాళ్ళ ఫ్యామిలీ విషయంలో చిలికి గానే వాళ్ళ అవడం వల్ల ఈ కవిత ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కవిత అనుకుంటే ఆల్మోస్ట్ ఈరోజు కవిత టీఆర్ఎస్ పాత టీఆర్ఎస్ కానీ ఇప్పుడు కొత్తగా ఉన్న బీఆర్ఎస్లో కానీ
మ్యాక్సిమం సీనియర్ నాయకులు కానీ కొంతమంది కూడా ఇప్పుడు గోల బాలరావు కానీ కొంతమంది వెళ్ళిపోయారు. అట్లాంటి చాలామంది పాత మినిస్టర్లు కానీ ఎమ్మెల్యే కానీ కవితలో టచ్లో ఉంటారు. ఆమె సలహా ప్రకారమే పార్టీ మారుతున్నట్టు కూడా ఉన్నది. అరే కవిత చేయడం వల్ల టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో భూస్థాపితమయ్యే అవకాశం కూడా ఉంటుంది. కవిత ఖచ్చితంగా కవిత నిర్ణయమే బీఆర్ఎస్ను భూస్థాపితం చేయడమే కవిత లక్ష్యం. అది జరుగుతుంది, అది జరగబోతుంది. ఇప్పుడు కేసీఆర్ మరి కొడుకుకేమో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిండు, కూతురికి ఎటువంటిది ఇవ్వలేదు. నిజంగా సమాజంలో ఆడబిడ్డల పట్ల కొంత చిన్న చూపు వివక్ష అనేది ఉందనుకుంటారా మీరు? 100%. ఇప్పుడు మనం అన్ని పేపర్లలో చూస్తున్నాం, ఫోన్ ట్యాపింగ్ చేసి ఎంతమంది సంవత్సరాలు ఖరాబ్ చేసినా మనం చూస్తాం. చాలా మంది హీరోయిన్ల పేర్లు చెప్పొద్దు కానీ హీరోయిన్లతో లింక్స్ ఉన్నాయన్నారు, డ్రగ్స్ కేసులో లింక్స్ ఉన్నాయన్నారు. ఇక కేటీఆర్ మీద లేని ఆరోపణలు లేవు. ఒకప్పుడు రజాకార్ల జమానా తర్వాత ఆడపిల్లను అవమానించిన చరిత్ర వీళ్ళది. అట్లాంటి వాళ్ళు ఒక ఆడబిడ్డను గౌరవిస్తామని మీరు ఎట్లా అనుకుంటారు? సొంత మరి ఆయన వాళ్ళకి ఏది ఉన్నా సొంతనా పక్కన మన రాష్ట్రమా ప్రాంతం అనేది కాదు. వాళ్ళ దాంట్లో దురహంకారం ఉంటుంది. దూరదృష్టితోనే చూస్తాడు. ఆడబిడ్డ అనే దృష్టితో చూడరు. కానీ కవిత ఖచ్చితంగా భవిష్యత్తులో ఏకు మేక్ కాదు, బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయడమే కవిత ప్రధాన లక్ష్యం. అదే జరగబోతుంది రాష్ట్రంలో. సస్పెండ్ చేయడం వాళ్ళ గోతి వాళ్ళే దవ్వుకున్నట్టు అనుకోవచ్చా? 100%. ఈరోజు మీరు కవితను సస్పెండ్ చేయడం వల్ల ఈరోజు మీ గోతి మీరే దోసుకున్నారు. ఆ రోజు వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళంతా పార్ట్నర్షిప్. ఈ కవిత కొన్ని విషయాలు ఇప్పుడు వాస్తవంగా మాట్లాడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కానీ కొన్ని విషయాలు కానీ ఈరోజు ఎవరు చేసిన తప్పులు ఆమె చెప్పడం వల్ల వీళ్ళ తప్పులు ఎక్కడ బయటపడతాయో, ప్రజల్లో ఎక్కడ మనం నిర్దోషులుగా మనం దోషులైతామో, నిర్దోషులు ఏ విధంగా భయపడాలి, నిర్దోషులు భయపడాలంటే కవిత లాంటి నోరు ముప్పియాలంటే పార్టీలో ఉంటే అయ్యే పని కాదు. కాబట్టి సస్పెండ్ చేయాలనే ఉద్దేశంతో కవితమ్మ నోరు నొక్కడం వల్ల మేమేమో దోషులుగా బయటపడతామనే ఉద్దేశం అనుకుంటారు. కానీ ఈరోజు పటాపంచలైపోయింది. సిఐడి ప్రభాకర్ రావు ఒప్పుకున్నారు. ఆనాటి ముఖ్యమంత్రి ఆదేశాల అనుసారంగానే ఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్పినారు. ఇన్ని సంవత్సరాలు ఖరాబ్ చేసిన విషయం వాస్తవమే. ఇక్కడ ఎక్కడ లేని భూములు కుంటలు కూడా అన్ని కబ్జా చేసి వాళ్ళకి చేసుకునేది వాస్తవమే. ఇప్పుడు ఏమైంది, లాస్ట్కు కవితను తీసుకొచ్చారు. కవితమ్మ కూడా వాస్తవాలు మాట్లాడింది. ఈరోజు కాళేశ్వరంలో జరిగింది కాబట్టి మా నాన్న సిఐడి పిలుస్తారని కవితమ్మ క్లియర్గా మాట్లాడుతుంది. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి, మాజీ ఎంపీ సంతోష్ రావు, ఇప్పుడున్న మాజీ మినిస్టర్ హరీష్ రావు, వీళ్ళ వల్ల కేసీఆర్కు పెద్ద మరకంటింది. ఈ వయసులో ఆయనకు ఒక మనోక్షోభ చేస్తారు అంటుంది. ఆమె మాటలు నిజమేనా? మైపాలన్న, మీరు కూడా మంచి ఉద్యమకారులే, సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు. మీరు ఈరోజు లక్ష నాగలతోని ఈరోజు రామోజీ ఫిలిం సిటీ దున్నుతున్న కేసీఆర్ లక్ష మంది పోలీసులను పెట్టి వాళ్ళని కాపాడుతున్నాడు. సరే, ఆయన పక్కన పెడితే ఇప్పుడు హరీష్ రావు పాత్ర, మెగా కృష్ణారెడ్డి, వీళ్ళంతా అవినీతి చేసిరని మీరు నమ్ముతారా? 100%. మేము నమ్మడం కాదు, ప్రజలు నమ్ముతున్నారు. గొర్రెలు కాస్టోళ్ళు, బర్రెలు కాస్టోళ్ళు, ఇది ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉన్నది. కవితలు సొంత కూతురు చెప్పింది కాబట్టి ఇప్పుడు ఏ కమిషన్ అవసరం లేదు. కూతురే కమిషన్ అయింది. ఆమెనే సాక్షి అంటావు. సాక్ష్యం కూతురే. ఇప్పుడు సాక్ష్యం కూతురే అయింది కదా. సరే, నేను పక్క ఇంట్లో నేను చూడకపోవచ్చు, నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా. సూట్ కేసులు ఎక్కడి నుంచో చూసింది కదా కవితమ్మ. ఎక్కడెక్కడ అకౌంట్లో తీసిందో తెలిసింది కదా. వీళ్ళేమన్నా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాగా ఏమో నిస్వార్థంగా సొంత డబ్బు వ్యాపారాలు చేసుకొని బిజినెస్ చేసిన డబ్బులతోని సొంతంగా కార్యకర్తలను కాపాడుకునే అంత వ్యక్తి కాదు కదా. కేటీఆర్ వీళ్ళకి సొంత కంపెనీలు ఇట్లాంటి ఏం లేవా? అది సొంతంగా వేయించుకున్నారు. కానీ కార్యకర్తలకు వీళ్ళంతా బ్లాక్మెయిల్ చేసి, కబ్జాలు చేసి, అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజల సొమ్మును అడ్డగోలుగా దోచుకున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు చేసింది ఏం లేదు. ఈరోజు మనం అంటున్నాం రైతు బంధు ఇచ్చిన అని ఒక మాట అంటున్నాం. ఈరోజు ఉద్యోగాల నోటిఫికేషన్ ఎక్కడ పోయినాయి? తెలంగాణ ఉద్యోగం ఎందుకు జరిగింది? నిధులు నియామకాల కోసం జరిగింది. నియామకాలు మీకు 4గురికి వచ్చినాయి. మీకు నిధులు వచ్చినాయి, నియామకాలు వచ్చినాయి, ఉద్యోగాలు కూడా మీకే వచ్చినాయి. మాకేమొచ్చింది? ఏం రాలే. మళ్ళీ రోడ్ల పొంటి తిరిగే పరిస్థితి వచ్చింది. అదే ఇప్పుడు కవితనేమో హరీష్ రావు, సంతోష్ రావు, మెగా కృష్ణారెడ్డి కరప్షన్ చేయడం వల్ల నాన్నకు మార్కు వచ్చినప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ అనుకుందాం వర్కింగ్ ప్రెసిడెంట్, వాళ్ళని హరీష్ రావును సస్పెండ్ చేయకుండా, సంతోష్ రావును సస్పెండ్ చేయకుండా కవితను సస్పెండ్ చేయడాన్ని ఎట్లా చూస్తారు? అంటే చెల్లె మాట నమ్ముతాడా? చెల్లెనే మరి అబద్ధం అంటుండు. ఇప్పుడు ఒక సొంత ఆడబిడ్డనే అధికారం కోసం సొంత ఆడబిడ్డనే ఇంట్లోకించి గెంటేస్తున్నారంటే రాష్ట్ర ప్రజలు వీళ్ళ వ్యక్తిత్వం ఎటువంటిది,
వీళ్ళ ఆలోచన ఎటువంటి అనేది అర్థం కావాలి. ఇప్పుడు ఆడబిడ్డ ఉసురు మంచిది కదా అంటారు, మంచిది కాదు అంటారు. ఇళ్ళల్లో ఒక మీ అధికారం కోసం మీరు చేసిన దోపిడీని కప్పిపుచ్చుకోవడం కోసం మీరు చేసిన ఈ దౌర్జన్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఒక ఆడబిడ్డ నిజాయితీగా మాట్లాడుతుంటే మీ ఆడబిడ్డనే మీ నిజాయితీగా మాట్లాడుతుంటే మీరు కడుపు మార్చుకొని ఆమెను సస్పెండ్ చేస్తే ఆమె సస్పెండ్ చేయడం వల్ల ఈ సమాజానికి కూడా మంచిగా అవుతుంది. సస్పెండ్ చేయడం ఆమె కూడా ఇంకా ఇలా ఏమేమి విషయాల్లో బయట పెడుతుంది. అప్పుడు కూడా కవితమ్మను కూడా ప్రజలు కూడా స్వీకరించే ఆమె కూడా ఆహ్వానించే అవకాశం ఉంటుంది. కేటీఆర్ బెటరా కవిత బెటర్ అంటారా? 100% ఫైటర్గా కవితను అనుకుంటారు. కేసీఆర్ వారసులుగా ఒక ఫైటర్గా ఒక విషయ పరిజ్ఞానం ఈ రాష్ట్రం పట్ల విషయ పరిజ్ఞానం ఈ రాష్ట్రం మీద అవగాహన ఉన్న వ్యక్తి ఒక ఆడబిడ్డగా కవిత ఉంటుంది. మీరు కేటీఆర్ గారి భాష విధానం చూడండి, అంత అది ఊరిడ్చిన మన వనమించిన కోతి ఎట్లా ఎగురుతుందో అట్లా తప్ప అహంకారం తప్ప ఆయన దగ్గర అది ఇది డైలాగ్ సినిమా డైలాగ్ దాన్ని ఎక్స్పోజ్ అవుతా సోషల్ మీడియాలో ఫేమస్ అవుతా అనే ఉద్దేశం తప్ప రాపించుకుంటాడేమో. అదే డైరెక్టర్ వాళ్ళతో ఏం పుట్టారు, సాయంత్రం పిలిపించుకుంటారు రాపించుకుంటారు. ఇక్కడ దుబాయ్ పోయి రాపించుకొని వచ్చి డైలాగ్ను మాట్లాడు తప్ప ప్రజల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంది. ఈరోజు కవితకు ఒక ఆవేదన ఉన్నది, అయ్యో రాష్ట్ర ప్రజల సొమ్ము వీళ్ళు అంత చెడగొట్టిర్రు, రాష్ట్రాన్ని చెరబట్టిరు అనే బాధతోని మాట్లాడుతున్నాయి. కవితమ్మ మాట్లాడే మాటను మనం ఆహ్వానించాలి. ఈరోజు కవితమ్మ మాట్లాడే ప్రతి మాటను రాష్ట్ర ప్రజలు ఈరోజు స్వీకరిస్తూ ఉన్నారు. ఇంకేం చెప్తారన్న మరి కవితతోనే బీఆర్ఎస్ అంతమంటారు. కవితమ్మను జైలుకు దగ్గరుండి పంపించింది కూడా కేటీఆర్, హరీష్ రావు వీళ్ళే తెలిసిపోయినట్టుంది. ఆమె చేసింది ఏ పాపం చేసిందా పుణ్యం చేసిందా వాళ్ళ కుటుంబం తెలుసు, ఏది చేసినా అందరు కలిసి చేస్తారు. కానీ ఇది ఒక రొటీన్ ప్లాన్గా ఫస్ట్ కవితమ్మను జైలుకు పంపించింది మాత్రం బామర్దులు అనేది 100% ఒప్పుకోవాల్సిన విషయం. రెండో విషయానికి వస్తే ఇక్కడ కేటీఆర్ ఒక ప్రణాళికతో పోతూ ఉన్నాడు. ఏ ప్రణాళిక అంటే ఇప్పుడు మా నాన్న రాజకీయంగా ఇప్పుడైతే ఇంకో 5 సంవత్సరాలు రాలేడు, తర్వాత నేను ఫ్యూచర్ కావాలంటే మా చెల్లె అటువంటి కవితమ్మ పబ్లిక్లలో కొంచెం కాస్త కొత్త జాగృతి కార్యక్రమాలు ఏదో కొన్ని కార్యక్రమాలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేసుకుంటా పబ్లిక్లో చొచ్చుకోపోతుంది. ఆమె ఉంటే రేపు నాకు ముఖ్యమంత్రి పదవికి ఎక్కడ అడ్డొస్తుందనే ఉద్దేశంతో ఆమెను పక్కన పెట్టిన తర్వాత ఆమె పార్టీ నుంచి ఎల్లగొట్టిన తర్వాత పొమ్మనకుండా పొగబెడుతున్న వీళ్ళిద్దరే అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఈరోజు కవితను ఎందుకు సస్పెండ్ చేస్తారు? వాళ్ళ నాన్న బాగుకోరడం కోసం సస్పెండ్ చేస్తున్నారా? ప్రజలకు వీళ్ళు ఆన్సర్ చెప్పాలా. ఫస్ట్ అది ఆన్సర్ ఏమని చెప్పాలి? వీళ్ళు కవితను మీరు ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు? మీ అవినీతి గురించి సమాజానికి నిజాలు చెప్పినందుక, లేకపోతే రేపు మీ నాన్నను కూడా రాజకీయంగా అంతం చేసి రేపు రాజకీయంగా ముఖ్యమంత్రి కావడం కోసం అడ్డు తొలగించుకోవడం కోసం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుర్రా? ఉంటే ఆయనకి తండ్రికి సపోర్ట్ ఉంటుంది. అవును, మరి కూతురు అన్నప్పుడు ఇప్పుడు కూతురు తండ్రికి ప్రేమ ఎవరి మీద ఉంటుంది? కూతురు మీద ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మా నాన్నోడు కూతుర్ని దూరం చేసిన తర్వాత మా కూతురు రేపు మా నాయన ఏం చేసినా కానీ నేను రేపు ముఖ్యమంత్రి కావాలంటే మా నాయన ఏం చేసినా నాకు అడిగేటట్టు ఉండద్దు కదా అనే ఉద్దేశంతో కవితను పక్కన పెడుతున్నారు. 100% కవిత గారు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా సంచలనం సృష్టిస్తారు. భూకంపం పుట్టించే కెపాసిటీ ఈ రాష్ట్రంలో భూకంపం పుట్టించే కెపాసిటీ కవితకు ఉన్నది. దగ్గరుండి చూసినట్టు చెప్తారు. అంటే దగ్గరుండి కలిసి పని చేశారు తెలంగాణ ఉద్యమంటారు. అంటే నేను కొన్ని రోజులు షహీన్ షా హైదర్ పాషా అని చెప్పేసి నాకు మంచి మిత్రుడు, వాళ్ళతో పాటు నేను కొన్ని రోజులు కవితక్కతో కూడా అంటే తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన. ఒకరోజు సందర్భం విషయం చెప్తే ఇందిరా పార్కు దగ్గర 2013 జూన్ 13 నాడు 2013 జూన్ 13 నాడు నేను అసెంబ్లీ కాడ అరెస్ట్ అయినా. నాతో మిత్రుడు మన టైగర్ రఘురామ్ కానీ ఇంకో 2-3 ఉండే. అక్కడ అరెస్ట్ అయినప్పుడు కవితక్క ఇక్కడ మన సీతాఫల్ మండిలో అరెస్ట్ అయినారు. రైలు రోక ఉద్యమంలో చేసినారు. కానీ కేటీఆర్ వచ్చి ఏ రోజు కూడా పట్టల మీద వండుకోలేదు. ఈరోజు కేటీఆర్ ఓన్కి బెయిల్ తీసుకురాలేదు, ఓన్కి 1 లక్ష రూపాయలు సాయం చేయలేదు. కానీ కవిత గారు చూసి మానవత దృక్పథంతో ఎంతో కొంత ఆమె ఉన్న దాంట్లో కొంత చేస్తారు. అంతవరకు ఒక ఆడబిడ్డగా తల్లి ప్రేమ ఎట్లుంటుందో అట్లా పిల్లల మీద కానీ సమాజం పట్ల కానీ ఆమె కొంచెం అవగాహన ఉన్నది. ఖచ్చితంగా రేపు ఈ బీఆర్ఎస్ పార్టీని ఈ బామర్దులని అందరినీ బొందబెట్టేది ఆమెనే. కేసీఆర్ అన్న ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. కేసీఆర్ ఇప్పటికీ కళ్ళు తెరవకపోతే సస్పెండ్ విత్డ్రా చేసుకొని ఇప్పుడు వీళ్ళైతే హరీష్ రావు కేటీఆర్ సస్పెండ్ చేయాలి. హరీష్ రావు కేటీఆర్ సస్పెండ్ చేస్తేనే రేపు కేసీఆర్ అంటాడు బతుకుతాడు, బీఆర్ఎస్ పార్టీ బతుకుతుంది.
మామూలు బాంబు వెలుస్తలేరు. మీరు వాళ్ళని సస్పెండ్ చేసిన తర్వాత రేపు మిమ్మల్ని ఏమైనా కానీ అడిగేటోళ్ళు లేడు. కథం ఏమన్నా కథం చేస్తారు. శోభమ్మ ఏం చేస్తుంది? ఆమె వయసు అయిపోయి ఈయన వయసు అయిపోయింది. వయసు అయిపోయింది. ఈరోజు చాలా ఇక్కడ సంతకం పెట్టండి, అక్కడ సంతకం పెట్టాలి కేసీఆర్ పెట్టాల్సిందే. ఇప్పుడు కూతురు ఉంటే అది నడవది. కాబట్టి వీళ్ళు ఒక రాజకీయ చతురతతోని వీళ్ళు భవిష్యత్తు కోసం అంచనా వేసి ఒక ప్రణాళిక వేసుకొని తండ్రిని ఏం ఫస్ట్ చెల్లె వంతుకు వచ్చింది, చెల్లెని పార్టీ సస్పెండ్ చేస్తామంటున్నారు. అయినా వీళ్ళ జరగదు. ప్రజలు బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. సరే, ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది అనుకుందాం. మైపాల్ గారు కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది, అబద్ధమే మాట్లాడింది అనుకుందాం కాసేపు. కమిషన్ వచ్చింది, కమిషన్ కూడా అబద్ధమే చెప్పింది అనుకుందాం. నీ ఇంట్లో పుట్టిన, నీ తోబుట్టు పుట్టిన నీ చెల్లెలే చెప్పింది, అది మీ మరదలే చెప్పింది హరీష్ రావు గారు, మీ కూతురే చెప్పింది కేసీఆర్ గారు. ప్రజలది పక్కన పెట్టండి. నీ కూతురే మీ బావ బామర్దులు అవినీతి చేయడం వల్లనే మా నాన్నను ఈరోజు సిఐడి వాళ్ళు ఎంక్వైరీ పెడతామంటున్నారని చెప్పేసి ఆవేదన, ఒక తండ్రి మీద ప్రేమతో ఆవేదన వెళ్ళగలుగుతుంది. అట్లాంటి కవిత గారిని మీరు సస్పెండ్ చేస్తామంటే, కవిత గారిని మిమ్మల్ని సస్పెండ్ కాదు, ఈ సమాజం నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేసే బాధ్యత కవిత బరోబర్ తీసుకుంటుంది. మీరు బీఆర్ఎస్నే సస్పెండ్ చేస్తుంది. కవిత దగ్గర ఉండి హరీష్ రావును, కేటీఆర్ని బరోబ్బర్ సస్పెండ్ చేస్తుంది. మరి కేసీఆర్ బాగా తెలివైనడు కదా, అసలు ఆమె నిజాలు చెప్తుంటే ఆమెను సస్పెండ్ చేసిండు. అదేదో హరీష్ రావును కేటీఆర్ని చేస్తే కేసీఆర్ ప్రాణాలతో ఉన్న బతికిటోడు కదా. అసలు మరి ఆయనకేంది బ్రెయిన్ పని చేయట్లేదా? అంటే బ్రెయిన్ పనిచేయట్లేదంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజలు సంచలనం తీర్పిచ్చిర్రు, ఏం చేయాలని అర్థమైతలేదు. ఈ ప్రపంచం తేరుకునే లోపు ఇంకోటి తీసుకొచ్చి ముందలు పెడుతుర్రు. ఈ పాపం ఈ టెన్షన్లతోనే పాపం పెద్ద మంచి పోయేటోడు ఉన్నాడు, రాష్ట్రానికి కాస్త కూస్త తొలి ముఖ్యమంత్రి ఉన్నాడు. మేము కూడా మంచి కావాలనుకుంటున్నాం. కవితను మళ్ళా అసలు పార్టీ బాధ్యతలు కవితకు అప్పగించాలా. అట్లయితేనే బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు కవితకు అప్పగిస్తే రేపు కాస్త కూస్తో కాంగ్రెస్కు కాస్త కూస్తో పోటీ ఇవ్వగలుగుతుంది తప్ప ఆ కవిత లేకపోతే వీళ్ళ ముఖాలు ఎవరు చూడరు లాస్ట్. అంతేనా? వాళ్ళ కాన్షియస్ వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. ఏదో సోషల్ మీడియా 2-3 టీంలు పెట్టుకొని, యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాళ్ళతో 2 వీడియోలు చెప్పించి, డబ్బులు ఇచ్చి వీడియోలు చెప్పించి పెట్టించుడు తప్ప జనాలలో ఆదరణ కోల్పోయారు. సొంత చెల్లెనే ట్రోల్ చేపిస్తుండు కేటీఆర్, ఏమంటారు మీరు? ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పిన మైపాల్ గారు, సొంత చెల్లెని ట్రోల్ చేస్తాడు. ఇప్పుడు ఒక విషయం మీకు స్పష్టంగా తెలియజేయాలా. ఇప్పుడు మీకు అభిమానమో కాదో నాకు తెలియదు, కానీ అక్కడ షర్మిలకు ఎట్లయితే ట్రోల్ అయిందో అంతకంటే ఎక్కువ కేటీఆర్. ఇప్పుడు మైపాల్ గారు మీరు 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 చాలా రోజుల నుంచి మీరు సమాజ పట్ల అవగాహన ఉన్నారు. ఆయన ఎట్లా ఉన్నాడో ఈయన అట్లనే ఉన్నాడు. ఇది ఇద్దరు దోస్తులే కదా. అట్లనా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏదైతే వేసిండో అదే ప్లాన్ లో ఇప్పుడు కేటీఆర్ అమలు చేస్తా ఉన్నాడు. వీళ్ళు ఫోన్ మాట్లాడుకుంటారు. అది ప్రజలు చాలా చైతన్యం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా చైతన్యవంతులు. ఖచ్చితంగా అన్ని విషయాలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు వాళ్ళ సొంత చేత్తోని వాళ్ళ పార్టీని వాళ్ళే సర్వనాశనం చేసుకుంటున్నారు. ఈరోజు కవిత దూరం చేయడం వల్ల ఆ పార్టీ అనేది మొత్తం ల్యాప్స్ అయిపోయింది. ఈ రోజుతోని బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు, కేటీఆర్ భూస్థాపితం అయిపోయినట్టే లెక్క. మీరు ఇట్లా అంటారు. మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బాల్కా సుమన్ వీళ్ళంతా కూడా నెక్స్ట్ ప్రధానమంత్రి కేసీఆర్ అంటారు కదా. ప్రధానమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి కానిస్తలేరు. ముఖ్యమంత్రి కాదు, డైరెక్ట్ ప్రధానమంత్రి అయితే ఎంపీ సీట్లు కొడతామంటారు. ఒకటి మైపాల్, మన రాష్ట్ర సొమ్మును తీసుకుపోయి మహారాష్ట్రలో పోయి పంచినప్పుడు ప్రధానమంత్రి కావడం కోసమే అంటారు. ప్రధానమంత్రి అవుతాం అనుకున్నాం. కనీసం ప్రధానమంత్రి అయ్యేటోళ్ళు మన తెలంగాణ ఎంపీ ఎలక్షన్లో కనీసం ఒక ఎంపీ సీట్ అయినా గెలవాలి కదా. కనీసం ఒక ఎంపీ సీట్ అయినా గెలవాలి, మేము ఉన్నామని చెప్పుకోవడానికి ప్రధానమంత్రికి. రైట్. హద్దుగా ఆశకైనా ఒక హద్దు ఉండాలి అంటారు. హద్దు లేకుండా పరిపాలన చేస్తే ఇట్లే ఉంటుంది. రైట్ అన్న. మీది కామారెడ్డి కదా, ఈ కామారెడ్డి ఫ్లడ్స్ గురించి పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది అన్న. ఒక్క నిమిషం. కామారెడ్డిలో వాస్తవం అంటే మా వయసు చాలా చిన్నది. కామారెడ్డి భౌగోళికంగా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక జిల్లాగా అప్పుడు ఉమ్మడి జిల్లా ఉండే, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా. కొత్తగా జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంత సడన్గా ఇంత వర్షాలు రావడం అనేది ఎప్పుడు చూడలేని విషయం. అట్లాంటి విషయంలో కొంత ఏమైంది, ఆ మున్సిపల్ వాళ్ళు ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అడ్డగోలుగా పర్మిషన్ ఇచ్చి ఇల్లు కట్టుకోవడం. సరే, ఇల్లు కట్టుకోవడం వాళ్ళు తప్పలేదు, పాపం వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి పర్మిషన్ ఉందని చూసుకొని కొనుక్కున్నారు. బీఆర్ఎస్ పార్టీలు కనీసం కుంటలు, శిఖం భూములు కూడా చూడకుండా అందరికి పర్మిషన్ ఇచ్చడం వల్ల కొన్నారు, కట్టుకున్నారు. మన విపత్తు వచ్చింది. విపత్తు వస్తే అది వర్ణానతీతం, వాళ్ళ బాధ అనేది వర్ణానతీతం. సరే, స్థానికంగా ఉన్న కొంతమంది
కొన్ని ఫౌండేషన్లు చేయడం వేరు. కానీ మన నాయకుడు మా జిల్లాకు, మా కామారెడ్డి జిల్లాకు, కొత్త కామారెడ్డి జిల్లాకు, పాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు, నల్గొండకి ఏం సంబంధం ఉన్నది? ఎక్కడో నల్గొండ నుంచి ఉన్నటువంటి ఒక నాయకుడు వచ్చి ఈరోజు కామారెడ్డిలో ఇంత జనాలు ఉప్పుకు పప్పుకు మంచినీటికి అలమటిస్తారని ఒక సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి, ఈరోజు ఒక పేదల ఆకలి విలువ తెలిసిన వ్యక్తి, ఎక్కడో ఉండి ఫోన్ చేసి అక్కడ నుంచి బియ్యం పంపించడం, వాళ్ళ ట్రస్ట్ ద్వారా, లక్ష్మమ్మ ట్రస్ట్ ద్వారా, వాళ్ళ ట్రస్ట్ ద్వారా రావడం, మీరు కూడా వచ్చి అక్కడ చేయడం, ఈరోజు ప్రజలు చాలా చర్చించుకుంటున్నారు. మైపాల్ గారు ఎందుకు చర్చించుకుంటున్నారు అంటే, స్థానికంగా మీరు చెప్పే నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు మన నల్గొండకు సంబంధించిన నల్గొండ జిల్లాకు సంబంధించిన మన కోమారెడ్డి వాళ్ళ బ్రదరు. అటువంటి వ్యక్తి మాకు జిల్లాకు సంబంధం లేదు, మాకు కనీసం మా జిల్లా ఇన్ఛార్జి కూడా కాదు. అటువంటి వ్యక్తి మా దగ్గర జరిగింది చలించి అరే నేను ప్రతి వ్యక్తికి ఏం కావాలో అనేది కనీస అవసరాలు తీర్చాలని అతను అయిన కాడికనే ఉద్దేశంతో ఈరోజు ఏ కాంటాక్ట్ చేయకుండా, ఏం చేయకుండా, 10 ఉన్నా లేకున్నా నిరంతరం కొట్లాడుతుండ్రు. మా జిల్లాలో అక్కడ పోటీ చేసిన నాయకులు కనీసం పర్యటించలే, కానీ అక్కడ ఉన్నారు 2 సీఎం క్యాండిడేట్లు ఉన్నారు. అక్కడ సీఎం క్యాండిడేట్ కేసీఆర్, రేవంత్ రెడ్డి మీకు ఏం సాయం చేయలేదా? ఏం సాయం చేయలే. ఒక కేసీఆర్ రాలే, అక్కడ రేవంత్ రెడ్డి కూడా రాలే, కనీసం వాళ్ళు వచ్చి కనీసం మిగతా వాళ్ళు కూడా రాలే. కానీ అటువంటి సమయంలో ఇటువంటి రేవంత్ రెడ్డి వచ్చింది కానీ హెలికాప్టర్లు వచ్చి చూసిపోయి, అంటే వాతావరణం సహకరించలేక వచ్చి వెళ్ళిపోయింది. కానీ అక్కడ వాస్తవంగా వాళ్ళకి ఇంటింటికి పోయి డోర్ డెలివరీ చేసి సామాన్లు, వాళ్ళకు వంట సామాన్లు కానీ, వాళ్ళు కొండలరెడ్డి ఇన్ఛార్జ్ ఉండే అప్పుడు, కొండలరెడ్డి ఇన్ఛార్జ్ ఉండే, కొండలరెడ్డి కానీ సీతక్క కానీ వీళ్ళు ఎవరు నిత్యావసర సరుకులు కూడా ఎవరు రాలే. ఒక పండ్లు, ఒక బిస్కెట్ ఏమో ఇచ్చినారు, పోయినారు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న ట్రస్ట్ ద్వారా ఒక టీం ఏర్పాటు చేసి ఈరోజు పెద్ద హృదయంతో ఇక రాష్ట్రానికి ఒక ప్రభుత్వం చేయాల్సిన పనిని సామాజిక దృక్పథంతో, సమాజం మీద అవగాహనతోని, ఈ సమాజం పట్ల బాధ్యతతో ఉన్న వ్యక్తి ఎక్కడి నుంచో వచ్చి మాకు సాయం చేసినందుకు మా జిల్లా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇటువంటి నాయకుడు మాకు ఎందుకు లేరని ఈరోజు ప్రతి మా ఒక్క కామారెడ్డి జిల్లానే కాదు, ప్రతి జిల్లాలో ఇట్లాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారు. మా జిల్లా నుంచి, మా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయితే బాగుండు అనుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో వైఎస్ఆర్ ఉన్నారు కదా, ఇప్పుడు జూనియర్ వైఎస్ఆర్ ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. అంత చర్చ జరుగుతుంది, 100% జరుగుతుంది. ఇప్పుడు మంచి ఎక్కడున్నా ఆ రోజు ఎప్పుడైతే జనాల కష్టం వస్తుందో ఆ రోజు నేనున్నా అని భరోసా ఇచ్చడం. మాకు ఈరోజు 100 కోట్లు ఇవ్వకపోవచ్చు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, కానీ మాకు వండుకొని తినడం కోసం మా జిల్లా ప్రజలకు అక్కడ ఎవరైతే నీళ్ళలో మునిగిపోయి ఉన్నారో, ఎవరైతే నిరాశ్రయులైనారో వాళ్ళకు ఇంత బువ్వ, ఇంత పప్పు, నూనె, మంచి చెడు ఇచ్చింది కదా, బియ్యం ఒక 2-3 రోజులు మాకు కడుపు నిండింది కదా. నేనే వెళ్ళినా ఒక 5 కిలోల బియ్యము, 1 కిలో పెసరపప్పు, 1 కిలో తొగరపప్పు, 1 కిలో మంచి. ఈ నిర్ణయం తీసుకున్నందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మా కామారెడ్డి జిల్లాలందరి పక్షాన ఆయనకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు చెప్తున్నా. మీలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం ఉన్నది. మీరు ఒక జిల్లాకు పరిమితం కావద్దు. దయచేసి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, రాజగోపాల్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నా, లక్ష్మమ్మ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీలాంటి నాయకుడు రాష్ట్రానికి అవసరం. రాష్ట్రంలో మీలాంటి నాయకుడు ఉండడం వల్ల ప్రజలకు భరోసా పెరుగుతుంది. ప్రజలు కూడా మీలాంటి నాయకులను ఆదరించడానికి రెడీగా ఉన్నారు. ఈరోజు మా మేము మీకు ఓటేసి రేపు రాజకీయం మొత్తం ఓట్ల మీద నడుస్తున్నది, నోట్ల మీద నడుస్తుంది, మందు మీద నడుస్తుంది. అట్లాంటి మా కామారెడ్డి జిల్లా ప్రజలైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటేయరు కదా, ఆయన ఓటు కోసం చేయలేదు కదా. ప్రజలు అది ఆలోచిస్తున్నారు. ఇటువంటి ఆలోచన రావడం చాలా ఇది గర్వకారణం. ఇట్లాంటి ఆలోచన ఇట్లా ఫౌండేషన్ ద్వారా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు భగవంతుడు వాళ్ళ కుటుంబానికి, వాళ్ళతో పనిచేసే టీం అందరికీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నమ్ముకున్న కుటుంబాలన్నీ కూడా బాగుంటాయి. భగవంతుడు ప్రజలు ఆశీస్సులు ఇస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ఈరోజు తిండి తిన్న ప్రతి ఇంటోడు ఈరోజు రాజగోపాల్ రెడ్డిని గుర్తు చేస్తున్నారు. ఈరోజు 70% ప్రతి వ్యక్తి కూడా కామారెడ్డి జిల్లాలో ఎవరెవరైతే ఎవరు బెనిఫిషియరీ అయ్యారో కానోళ్ళు కూడా అభిమానంతో కూడా ఆయన స్టేటస్లో పెడతా ఉన్నారు. ప్రతి జిల్లా మంచి పని చేస్తున్నారు. మంచి పని ఎవరు చేసినా దాన్ని ఆహ్వానించి చేయాల్సిందే. దాని తర్వాత సీతక్క కూడా వచ్చారు, కొంచెం పరిణించారు. కానీ మాకు కామారెడ్డి జిల్లా ప్రజల బాధ ఏంటంటే, వెంకటరమణారెడ్డి గారు
స్థానికంగా మీ ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను కాదనుకొని మిమ్మల్ని గెలిపించినప్పుడు కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు. వీళ్ళ కాకుండా సపరేట్ ఏదైనా ప్యాకేజ్ తీసుకొచ్చి మమ్మల్ని ఆదుకుంటారని భరోసాతోని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. చేస్తారేమో చూద్దాం. దయచేసి కోమటిరెడ్డి వెంకటరమణారెడ్డి గారు కూడా కేంద్రంతో మాట్లాడి కామారెడ్డి జిల్లాకు ఎక్కడైతే నష్టపోయారో ఆ రోడ్లు చాలా ధ్వంసమైనవి, ఇండ్లు ధ్వంసమైనవి, చాలా పొలాలు పంటలు కూడా చాలా చూద్దాం చేస్తారు కొట్టుకుపోయినాయి, వరదలు కొట్టుకుపోయినాయి. అట్లాంటి కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు ముఖ్యమంత్రి కంటే ఎక్కువ బాధ్యత వెంకటరమణారెడ్డి గారు ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కేంద్రం నుంచి ఏదైనా తీసుకొచ్చి చూస్తారని జిల్లా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మీకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో కూడా బాగా అనుబంధం ఉంటుంది అన్న, అసలు ఎట్లా మీకు ఏంటి అనుభవం? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబం అంటే అది ప్రజల కుటుంబం, ఇది సమాజ కుటుంబం. అంటే మీ జిల్లా కొంచెం వాళ్ళ జిల్లా వాళ్ళు అనుకుండొచ్చు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లానే కాదు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఆ రోజు మా దగ్గర, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మా దగ్గర కళ్యాణలో ఆ రోజు రైతు చనిపోతే కూడా మా ఎల్లాడి నియోజకవర్గంలో రైతు చనిపోతే కూడా ఇక్కడ నుంచి వచ్చి ₹1,00,000 ఆ రోడ్ ఇచ్చిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. దృష్టికి తీసుకెళ్ళినాం. ఒక్క నిమిషం దృష్టికి తీసుకుపోయిన మరుక్షణమే అక్కడికి వచ్చి మా నాయకుడు మదన్ మోహన్ గారు ఒక్క మాట ఆయన చెప్పంగానే మా నాయకుడు లేకుండే మేమందరం, మా నాయకుడు ఆదేశాలు ఇవ్వగానే మేమందరం పోయినాం, వెంకన్న రిసీవ్ చేసుకున్నాం. ఎవరైతే చనిపోయారో కళ్ళ మీద చనిపోయింది, పాము కాటేసి చనిపోయిండో ఆ రైతుకు మేము దగ్గరుండి వెంకన్నతో అమౌంట్ ఇప్పించి ఆ కుటుంబాన్ని ఆదుకున్న చరిత్ర. అంటే కోమటిరెడ్డి కుటుంబానికి హద్దులు లేవు. కోమటిరెడ్డి కుటుంబానికి ఒక రాష్ట్రమే కాదు 2 రాష్ట్రాలలో కూడా అభిమానులు ఉన్నారు. అందులో తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన అభిమానులు ఉన్నారు. కానీ వాళ్ళకి బయటలు తీయవలసిన బాధ్యత కొంత వాళ్ళ మీద కూడా ఉంటుంది. వాళ్ళు కూడా కొంత గుర్తించాలి. మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు మీరు నిరంతరం ప్రజల గుండెల్లో ఉన్నారు. అధికారం ఉన్నా లేకున్నా మీరు ప్రజల గుండెల్లో ఉన్నారు. మీ ఇది ఏదైతే సహాయ సహకారాలు ఉన్నారో ఇంకా అందరికీ ప్రజలు ఇదే ఎలాంటి కాదు రేపు ఎక్కడొచ్చినా మీరు ముందుండాలి. ఇట్లాంటి కార్యక్రమం తీసుకోవడం వల్ల ఈరోజు జనాలు హర్షిస్తూ ఉన్నారు. జనాల ప్రేమ అభిమానాలు వాళ్ళ ఆశీస్సులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఎప్పుడు ఉంటాయి. మేము కూడా ఖచ్చితంగా మేము కూడా సామాజిక స్పృహ ఉన్నాం. మేము వాళ్ళ వెనుక నడవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇదండి సర్దార్ సింగ్ అన్నతోని అసలు మామూలుగా లేదు ఇంటర్వ్యూ, చాలా దమ్మున్నోడు. ఇంకా భవిష్యత్తులో కూడా అనేక ఇంటర్వ్యూలు చేద్దాం. భవిష్యత్తులో అన్న కూడా స్టేట్ నాయకుడు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూస్తూనే ఉండండి PMR TV. జై జవాన్, జై కిసాన్, జై హింద్.